అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఆ మెడికల్ కాలేజీలో దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి అడ్మిషన్లు కూడా జరిగినాయి. మిగతా కాలేజెస్ కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఇప్పుడిప్పుడు అవుతున్నాయి. కాకపోతే ఈ మెడికల్ కాలేజీని 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ, అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానంలోకి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలోకి తెచ్చింది. ఇది తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అదే వైఎస్ఆర్సీపీ, 1 కోటి సంతకాలు అనేసి రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఇది ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ, అంటే పీపీపీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు దాదాపుగా నియోజకవర్గాల నుంచి జిల్లా ఆఫీస్కి, జిల్లా ఆఫీస్ నుంచి తాడేపల్లి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చింది. ఈరోజు గవర్నర్ గారికి దాదాపుగా 1,04,00,000 పైచిలుకు సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ఆ ప్రతుల్ని, అదే మన సంతకాలు చేపించిన ప్రతుల్ని గవర్నర్ గారికి అందజేయాలనేసి జెండా ఊపి ప్రారంభించారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి 1,04,00,000 పైచిలుకు సంతకాలని గవర్నర్ గారికి పంపించేదానికి ఈరోజు మొత్తం దాదాపుగా 40 నుంచి 50 వ్యాన్ల ద్వారా జెండా ఊపిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి చిన్న విజువల్ చూద్దాం. తాడేపల్లి రాష్ట్ర కార్యాలయం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లి నుంచి స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి జెండా ఊపి ప్రారంభించిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పారు. ప్రెస్ మీట్ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్, అది గవర్నర్ గారి భవన్, లోక్ భవన్గా మార్చారు కదా, అక్కడికి వెళ్ళి ఈ మొత్తం సేకరించిన 1,04,00,000 సంతకాలని అక్కడ గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. నాయకులను కలుస్తున్నాడు అందరినీ, తర్వాత జెండా ఊపి ప్రారంభిస్తాడు. ఈ విధంగా జెండా ఊపి లోక్ భవన్కు వెహికల్ ద్వారా 1 కోటి సంతకాల ప్రతులను పంపిస్తున్నాడు. దీని తర్వాత అక్కడే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే నాయకులతో, వైఎస్ఆర్సీపీ నాయకులతో పెద్ద ఎత్తున మీటింగు అరేంజ్ చేసి దాని తర్వాత గవర్నర్ని కలవాలనేసి వీళ్ళు నిశ్చయించుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీపీ విధానానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకమని చెబుతూ 1 కోటి సంతకాలని వీళ్ళు ఈ విధంగా గవర్నర్ని కలుస్తున్నారు. ఏదేమైనా చెప్పుకోవాలంటే పీపీపీ విధానం అనేది ఇప్పుడున్న గవర్నమెంట్కి కొంచెం బ్యాడ్ నేమ్ అని చెప్పాలి. ఎందుకంటే పీపీపీ విధానం అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య అనేది దూరం అవుతుందనేసి చాలామంది చెబుతున్నారు. ఉద్యమం కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించినదే కాదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకి ఈ ఉద్యమాలు మేము మొదటి నుంచి చేస్తున్నామనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చెబుతూనే వస్తున్నారు. కాకపోతే ఇటీవల దాదాపుగా తెలుగుదేశం 1.5 సంవత్సరం నుంచి, అదే కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరం దాదాపు కావస్తుంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి, ప్రతి ఒక్క నిర్ణయాలకి వీళ్ళు వ్యతిరేకం చెబుతూ వస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేసి చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళనకరణం కలిగిస్తూ ఉంది.
రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసిన తర్వాత దీనిపైన గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.